ఈ రోజు ఎపిసోడ్ లో తనూజ, కళ్యాణ్, సుమన్ అండ్ డెమన్ కరెక్ట్ టైంలో కరెక్ట్ డెసిషన్ తీసుకుని సూపర్ హిట్ అయ్యారు ఆడియన్స్ దృష్టిలో. ఎమ్ము ఒక సెల్ఫిష్ డెసిషన్ తీసుకుని అదే ఆడియన్స్ దృష్టిలో అట్టర్ ఫ్లాప్ అయ్యాడు. మామూలు అట్టర్ ఫ్లాప్ కాదు, అసలు ఈ సీజన్ విన్ అయ్యే అర్హతే ఎమ్ముకి లేదు. గౌరవ్ ని మొన్న కూడా గ్రీన్ బ్యాడ్జ్ టైంలో సెల్ఫిష్ గా బిహేవ్ చేసి గ్రీన్ బ్యాడ్జ్ ఇవ్వడానికి ఇష్టపడలేదు. బిగ్ బాస్ షో అన్నది ఒక పర్సనాలిటీ షో. ఇక్కడ టాస్క్లు విన్ అయితే కాదు నువ్వేంటో బయట జనాలకు తెలిసేది. నీ పర్సనాలిటీ జనాలు చూస్తారు. నువ్వు 200% కాదు 500% పెట్టి ప్రతి టాస్క్ విన్నవు. ఇది కాదు ఇంపార్టెంట్. ఒక విన్నర్ ఉండాల్సిన లక్షణం నువ్వు సరైన టైంలో సరైన డెసిషన్ తీసుకున్నావా అన్నది ఇంపార్టెంట్. ఆల్రెడీ నీకు ఒకసారి మెసేజ్ వచ్చింది, ఆడియన్స్ మెసేజ్, అయినా కూడా నీకు సాటిస్ఫాక్షన్ లేదు. అక్కడ ఒక పవర్ పీకేస్తావా? మళ్ళీ దానికి రీజన్ ఆ పవర్ తనకు అర్థం అవ్వలేదని చెప్తావా? మొన్న ఎందుకు మరి గౌరవ్ దగ్గర గ్రీన్ బ్యాడ్జ్ లాగేసుకున్నావు అంటే నువ్వు సెల్ఫిష్ అని అర్థం. ఈ రోజు పవర్ అర్థం కాలేదు అని చెప్పడం జస్ట్ ఒక వంక మాత్రమే. బిగ్ బాస్ హౌస్ కి వచ్చినప్పుడు తెలియదా నువ్వు మిస్ అవుతావని? తెలుసు కదా, తెలిసే వచ్చావు కదా, మళ్ళీ ఏడుపులు ఏంటి? ఆల్రెడీ ఒకసారి వాయిస్ నోట్ వచ్చిన తర్వాత ఇంకోసారి వాయిస్ నోట్ కి పవర్ పీకేస్తావా? నువ్వు నిజంగా అంత బాధపడుతుంటే చూడు, ఫ్యామిలీని మిస్ అవుతున్నాడు అంటే రాము వెళ్ళిపోయాడు, అది జెన్యూన్. నువ్వు కూడా మిస్ అయితే వెళ్ళిపో. ఆడియన్స్ కి వచ్చే నష్టం ఏమీ లేదు. ఆడియన్స్ కి ప్రాపర్ గేమర్స్ కావాలి, ఓన్లీ టాస్క్లు విన్ అయ్యే వాళ్ళు కాదు. కళ్యాణ్ తనూజాకి చాలా ఇంపార్టెంట్ మెసేజ్, ప్రీషియస్ మెసేజ్ కాబట్టి నేను నామినేషన్ లో ఉంటాను అన్నాడు. అదొక్కటేనా? నిఖిల్ ని నేను నామినేషన్ లో వెయ్యను సార్, నాకు తెలుసు ఈ వారం నా నామినేషన్ నిఖిలే, కానీ నేను వెయ్యను సార్ నామినేషన్ లో. ఇది కదా ఒక విన్నర్ కి ఉండాల్సిన లక్షణాలు. డెమన్ తన ఫ్యామిలీ పిక్ ని పక్కన పెట్టి రీతు ఫ్యామిలీ ఫోటోని సెలెక్ట్ చేసుకుని వాళ్ళ ఫ్యామిలీ ప్రౌడ్ ఫీల్ అవుతుంది అని చెప్పాడు. ఇది కదా విన్నర్ కు ఉండాల్సిన లక్షణాలు. తనూజ ఎంత చెప్పినా, కళ్యాణ్ ఎన్నిసార్లు చెప్పినా కూడా నాకు వద్దు సార్ నామినేషన్స్, అంత సింపుల్ కాదు, నాకు వాయిస్ నోట్ వద్దు అని చెప్పింది. ఇది కదా విన్నింగ్ లక్షణం అంటే. నీకు మాత్రమే ప్రయోజనం కావాలి, వేరే వాళ్ళకి దక్కకూడదు. ఇలాంటి మెంటాలిటీతో ఈ రోజు నువ్వు గౌరవ్ దగ్గర పవర్ పీకేసి నువ్వు వాయిస్ నోట్ వింటావా? మళ్ళీ దానికి ఏడుపు ఒకటి, మళ్ళీ సారీ ఒకటి. పవర్ పీకేసి సారీ చెప్తావా? మళ్ళీ ఆ పవర్ తనకు అర్థం కాలేదు అని చెప్తావా? అర్థం కాలేకపోతే నీకు అర్థమైనప్పుడు చెప్పకపోయావా? తను అర్థం కాకపోతే తను చూసుకుంటాడు. నువ్వెవరు తన పవర్ తనకు సరిపోదు అని చెప్పడానికి? నీకు తన పవర్ చిన్నదేమో, తన పవర్ తనకు చాలా పెద్దది. ఎంత సెల్ఫిష్ గా బిహేవ్ చేశాడంటే ఇప్పుడు చెప్తున్నాను, ఇమ్ముకి ఈ సీజన్ విన్ అయ్యే అర్హత ఏ రకంగా లేదు. దట్స్ ఇట్. మీకు నా వీడియోస్ నచ్చుతుంటే, నా రివ్యూస్ నచ్చుతుంటే వీడియోకి లైక్ చేయడంతో పాటు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోకండి. టాటా.